దేవుని ఇల్లు మీరు ఏలాగున గత ఎపిసోడ్లో గురించి అనుకుంటే అక్కడ మనం ఒక ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంచాం. అదేంటంటే కష్టపడి మనం ఇల్లు కట్టడం ఒకవైపు, అయితే డేవిడ్ పైన దేవునికున్న అత్యంత ప్రేమను బట్టి దేవుడైతే సర్వశక్తిమంతుడైన దేవుడు డేవిడ్ని చూసి నేను ఇల్లు కడతాను అంటున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి చెప్పిన రీజన్ని గత ఎపిసోడ్లో మనం చూసాం బేసిక్గా. అయితే చివరిగా ఆ కార్యం ముగించే ముందు ఒక ప్రశ్న వేశాను. ఇంత క్లియర్గా మీరెంతో స్పష్టంగా చెప్పారు. ఈ కార్యం చూసేవారు గత కార్యక్రమాన్ని చూడమని చెప్పారు, అప్పుడే అర్థమవుతుంది. అందులో మీరొక పాయింట్ చెప్పారు. డేవిడ్ దేవునికి బదులు చెబుతున్నప్పుడు ఆ తర్వాత 1000 తరములు 1000 తరములు అంత క్లియర్గా సెన్స్ చేశాడు. డేవిడ్ స్పిరిచువల్ సెన్స్ని క్యాచ్ చేశాడు. ఓకే, ఒప్పుకుంటాను. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఎంత స్పిరిచువల్ సెన్స్ని క్యాచ్ చేసిన డేవిడ్ని గమనిస్తే తన తరువాత సంతతికి లేక 2-3 తరములకు అది ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు? ఎక్కడ మిస్ అయ్యింది? ఇంత అర్థం చేసుకున్న డేవిడ్, దేవుడు ఇంతగా చేసిన డేవిడ్కి ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ క్యాచ్ చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? ఎక్కడ మనం తప్పు చేసాం అని ప్రశ్న అడుగుతున్నాను. మనం గత ఎపిసోడ్లో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రశ్న అడిగించేది పరిశుద్ధాత్ముడని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగించేది పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని అడిగిస్తున్నాడు. ఎందుకన్నట్టయితే ఈరోజున్నటువంటి ఆత్మ సంబంధులు సేవకులు, నన్ను చేర్చి చెప్తున్నా, సేవకులు అందరి లోపలను 2 ముఖ్యమైన ఒక డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఈరోజు ఈ జనరేషన్లో ఉన్న విశ్వాసులు సేవకుల్లో 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అందరిలోనూ నేను చెప్పడం లేదు. కొందరైతే దే ఆర్ పర్ఫెక్ట్, వారిలో మనం కొరత చెప్పలేం. వారందరినీ కూడా ఒక రోల్ మోడల్స్ గాని చూడొచ్చు. మెజారిటీ విశ్వాసులు సేవకుని దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. అవి 2 విషయాలు. మొదటిది, నేనిప్పుడు ఒక లిస్టు చెప్తాను చూడండి. వీళ్ళని మనం బైబిల్లోనే చూద్దాం, బయటొద్దు, బైబిల్ నుండి చెప్తా. హానోకులో ఉన్న దర్శనం మెతుషెలకే వెళ్ళలేదు. హానోకు ఏంటి విషయం అంటే, బిడ్డ పుట్టిన తర్వాత దేవునితో సంచరిస్తున్నాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు దేవుడు గ్రహింపునిచ్చింది ఏంటంటే, ఈ బిడ్డ చనిపోయే రోజు లోకము నాశనం అవుతుంది. అందువల్ల అతనికి న్యాయ తీర్పు మనిషి అనే పేరు. అతను వెళ్తున్నప్పుడు సంభవిస్తుందని అర్థం. మెతుషెల చనిపోయేప్పుడు జలప్రళయంతో నాశనం అవుతుంది. మెతుషెలనే అధిక సంవత్సరాలు జీవించిన మనిషి, 969 years. ఈ దర్శనం ఎవరంటే హానుకి కలిగింది. వచ్చిన తర్వాత ఆయన ప్రసంగం చేయని ఆరంభించాడు. దేవుడు న్యాయం తీర్చడానికి వస్తున్నాడు అని చెప్పనారంభించాడు. 300 సంవత్సరాలు ప్రసంగం చేశాడు. అయితే ఆయన కుమారునికి దేవుని యొక్క బయలుబాటు లేదు. అటు తర్వాత కుమారునికి కలుగులేదు. అటు తర్వాత ఆ విషయం ఎవరికి వస్తుందంటే మనముడికి వస్తుంది, నోవహుకి వస్తుంది, స్కిప్ అయి వస్తుంది. అప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. ఒకరి తర్వాత ఒకరికి రాలేదు. ఫస్ట్ పార్ట్. రెండవది మీరు చూడండి, సమూయేలుని దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు. ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడంటే, ఏలి కుమారులు తప్పు చేశారు, వాళ్ళు బలిపీఠమునొద్ద తప్పు చేశారని శామ్యూయల్. ఇది శామ్యూయల్కి తెలుసు, బాగా తెలుసు. అదిను శామ్యూయల్ ద్వారానే ఆ ప్రాఫెసీ ఏలికి వస్తుంది. దేవుడు తెలియజేసింది చెప్పాడు. సమూయేలు కుమారులు ఏం చేశారు? సేమ్ ప్రాబ్లం. ప్రజలొచ్చి చెప్తున్నారు, మీలా కాదు మీ కుమారులు అని చెప్తున్నారు. ఎంత మాత్రం సాక్ష్యము చూడండి. ఇప్పుడు దేవుడు కూడా అది యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో సౌలుని వారికి రాజుగా ఇద్దాము, వారు అబద్ధమాడుతున్నారని చెప్పలా. నీ బిడ్డలు మంచివాళ్ళని చెప్పలేదు. నాదాబు, అబీహు, అహరోను కుమారులు. ఆ ఎలియాజరు తప్ప వీళ్ళిద్దరికీ ఆ విషన్ లేదు. ఏలీకి ఆ విషన్ లేదు. అందరినీ కూడా అలా చూడండి. వారి యొక్క మరొక తరము అలా చెడిపోతూనే ఉంటుంది. అలా ఒక్కొక్కరిగా. ఏంటి రీజన్? ఎందుకిలా జరుగుతోంది అని చెప్పి చూసినట్లయితే, నేను చెప్పేది ఓల్డ్ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్లో ఆ జనరేషనే లేదు. ఎందుకిలా జరుగుతుంది, ఏంటి కారణం అని అడిగితే 2 వాక్యాలు చదువుదాం. గత ఎపిసోడ్లో మనం ఒక మాట చెప్పుకున్నాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. ఎందుకు వీళ్ళు ముగ్గురు సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉన్నారు? దేవుడు ఎందుకు వీళ్ళకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు? దేవుడే చెప్తున్నాడే, నీ పేరేమని అడిగినప్పుడు టెల్ దెమ్ ఐఎమ్ గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐసాక్. ఎంత గొప్ప స్టేట్మెంట్. నేను తెలియాలంటే వాళ్ళకి ఆ పేర్లు చెప్పు, వాళ్ళు తెలుసుకుంటారంట. అదేంటంటే సర్వశక్తిమంతుడైన దేవుడైతే ముగ్గురు మనుషుల పేర్లు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ఇక్కడ చూడండి, దానికి ఏంటి కారణమని చెప్తాను. ఆదికాండము 18-19. అందులో ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది ఎంతో స్పష్టంగా ఉంటుంది. అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికాజ్ఞాపించినట్లు నేనతని నెరిగి ఉన్నానెను. ఆజ్ఞాపించినట్లు ఎరిగి ఉన్నాను. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడట. దేవుడు నాకిలా చెప్పాడు, నెరవేరుస్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండని, ఇలా చెయ్యాలనే ఆజ్ఞాపిస్తాడట. ఇది ఎవరి పని? అబ్రహాం యొక్క పని.
సరేనండి. ఇప్పుడు ఇది అబ్రహాం జరిగించాడా అని చూసినట్లయితే 26వ అధ్యాయంలో 5వ వచనము, 26వ అధ్యాయంలో 5వ వచనాన్ని నేను చదువుతాను. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. చెప్పింది మాత్రమే కాదు, ఆయన ఫాలో చేశాడు, తన పిల్లలకు బోధించాడు. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు నాకొక విషన్ ఇస్తున్నాడు, ఆ విషన్లోనే మనం వెళ్ళాలి, ఆ మిషన్ని నెరవేర్చాలని తమ పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉంది? మన వద్ద ఉంది, మన దగ్గర ఉంది. ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. మీరెప్పుడు చెప్తుంటారు హెబ్రీ 11:9లో అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు. ఇప్పుడు అబ్రహామును గురించి 25వ అధ్యాయంలో మంచి ముసలితనమున మృతి చెందినట్టుగా చూడగలం. ఆయన్ని మక్బెల గుహలో పాతిపెట్టడం అవుతుంది 25వ అధ్యాయంలో. సరే, తర్వాత ఐసకు, ఆ తర్వాత జాకబ్. చదువుకుంటూ వెళితే జాకబ్ అబ్రహాంని చూసినట్టుగా ఉండదు. ఇందులో మీరు చదువుకుంటూ వెళితే ఉండదు. అయితే లెక్క ప్రకారం చూస్తే అబ్రహాము, జాకబు ఒకటిగా జీవించారు. ఎలాగని చూడండి, 100 సంవత్సరాల్లో ఐసక్. అవును, ఐసక్కి పెళ్ళి అయ్యేప్పుడు 40 years. కరెక్ట్. అప్పుడు 140. అప్పుడు అబ్రహాంకి 140. ఐసక్కి బిడ్డ పుట్టేప్పుడు 60 ఏళ్ళు. 20 ఏళ్ల తర్వాతే బిడ్డలు పుడుతున్నారు. 160. అప్పుడు అబ్రహాంకి 160. అబ్రహాం చనిపోయేప్పుడు 175. అప్పుడు జాకబ్ ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 15 years జీవించాడు. జాకబ్ టీనేజ్ వరకును అతనితో జీవించడం చూశాడు. అప్పుడు ఈయన అతనికి చెప్పుంటాడా లేదా? చెప్పినందువల్లనే అబ్రహాంకి చెప్పింది ఐసక్తోనూ, ఐసక్కి చెప్పింది జాకబ్తోనూ దేవుడు చెప్పి ముగ్గురు ఫాలో చేస్తున్నారు. ముగ్గురు ఫాలో చేసి వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దానము, 2000 సంవత్సరాలకు ముందు ఇచ్చిన వాగ్దానం ఈనాటి వరకును నియర్లీ 4000 years. ఆ వాగ్దానం ఈరోజు జరుగుతోంది ఇస్రాయేల్లో. అవునా? అప్పుడు ఒక తండ్రికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క విషన్ని, ఆ దేవుడిచ్చేటువంటి నియమాలు, మరి ఆ తండ్రి ఏ స్థాయికి తన పిల్లలకు అందిస్తున్నాడు, ఏ స్థాయికి ఒక తల్లి బిడ్డలకు బోధిస్తున్నారనే దాంట్లో విషయం ఉంది. అదే ఆజ్ఞ అంటున్నాడు. ఆ ఆజ్ఞ, ఆర్డర్. మీరు చెప్పినట్లు ఒక గ్రూప్ వచ్చి రెగ్యులర్ గా పోతూ వస్తున్నాం, అదంతా ఓకే. అయితే ఆ ఆజ్ఞను ఫాలో చేస్తున్నామా అనేది ఒక ప్రశ్న. ఈ చోట నేనేం చెప్పదలుస్తున్నానంటే, నేను చర్చికి వెళ్ళొస్తున్నా, నేను నా పిల్లల్ని కరెక్ట్గానే చర్చికి తీసుకెళ్ళొస్తున్నా, వాళ్ళకి నేను బైబిల్ కొనిచ్చాను, వాళ్ళకి క్రిస్మస్కి డ్రెస్ కొనిస్తున్నాను, వాళ్ళని స్పెషల్ మీటింగ్కి తీసుకెళ్ళొస్తున్నా. లేదు, అది రిలీజియస్, అది మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. నేనేం చెప్పదలుస్తున్నా, మీకంటూ ఒక విషన్ ఉంది కదా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఉంది కదా, ఇది సేవకునికి కాదు. మరలా చెప్తున్నా, సేవకునికి కాదు. ఎందుకంటే ఒక్కొక్క విశ్వాసాన్ని పిలిచేప్పుడే, రక్షించబడేప్పుడే వాక్యమేం చెప్తుంది, ప్రకటన 1:6 చెప్తుంది, మనల్ని పిలిచేప్పుడే రాజులను యాజకులనుగా పిలిచాడు. అప్పుడు మనల్ని పిలిచేప్పుడే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్, ఒక్కొక్క విశ్వాసి పైన దేవుని యొక్క సంకల్పం ఉంది. అది హెవెన్లీ ప్లాన్. అదే ఆ కుటుంబం యజమానికి, యజమానురాలికి తెలియాలి. వాళ్ళకి మొదట ఈ బయలుబాటు రావాలి. ఈ బయలుబాటు, నన్నెందుకు దేవుడు కుటుంబముగా కలిపాడు, ఈ కుటుంబం మీద హెవెన్లీ ప్లాన్ ఏంటి? తిరిగి చెప్తున్నా, ఓల్డ్ ప్లాన్ కాదు. ఇల్లు కట్టడం అంటే భూమి మీద కట్టేది కాదు. 2400 square feet కాదు కాదు. అబ్రహాం ద్వారా, ఐసక్ ద్వారా, జాకబ్ ద్వారా క్రైస్ట్ వచ్చి, క్రైస్ట్ ద్వారా ఒక సంతతి పరలోకంలో నుంచోవాలి. ఇప్పుడు అబ్రహాం చూసి ఒక మాట చెప్తున్నాడు, నీ సంతతి లెక్కించలేనిదిగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనండి? అవును. ఈ లెక్కించలేని సంతతి ఎవరని అడిగితే నార్మల్గా చదివేవారు ఇశ్రాయేలీట్స్ అని చెప్తారు. అయితే రెవల్యూషన్ 1-8లో చదివి చూడండి. 7th chapter 7వ అధ్యాయం 1 నుండి 8 వరకు పూర్తి ఇశ్రాయేలీలు ఎన్నికన దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది ఇశ్రాయేలీలో చెప్తున్నాడు. అప్పుడు లెక్కించలేని కూటము ఎవరని అడిగితే హెవెన్లో ఒక గ్రూప్ ఉంది 7:9లో, ప్రకటన 7:9లో అదే లెక్కింపజాలని గొప్ప సమూహమని బైబిల్ చెప్తుంది. అప్పుడు అబ్రహాముకి ఇవ్వబడిన ఈ దర్శనము దేనిగూర్చినది? ఒక మాస్టర్ ప్లాన్. మాస్టర్ ఏ ప్లాన్? హెవెన్లో నుంచోబోయే ఒక జనరేషన్ గుచ్చి ఉంది. అక్కడ రెడీ చేయడానికి ఇక్కడ చెప్తున్నాడు. ఈ యొక్క విషయం తనకు ఉండింది. దీన్నే అబ్రహాం చెప్తున్నాడు, నేను బహుదూరమున వాటిని చూచి నమ్మి వాటిని అణచుకున్నాను అంటున్నాడు. ఈ విషయం ఎవరికి ఉంది? ఐసక్కి వస్తుంది. ఈ విషయం ఎవరికి ఉంది? జాకబ్కి వస్తుంది. అలాగే వస్తుంది, అట్లే వెళుతుంది. ఇంకా చెప్పాలంటే ఐసాక్తో పాటు రెబెకాకి వస్తుంది. రెబెకాకి కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ క్యాచ్ చేస్తున్నారు. ఆమె అట్లే పసిగట్టి దేవుడిచ్చిన బ్లెస్సింగ్ ని చూస్తున్నారు. పెళ్లి కుమారుని చూడకుండానే సెన్స్ చేస్తున్నారు, ఏదో చూసిన వెంటనే. అదొకటి జరుగుతుంది. తర్వాత జాకబ్కిని, ఇస్సాకుకి ఒక ప్రాబ్లం వస్తుంది. వీరందరికీ హెవెన్లీ ప్లాన్ సెన్స్ చేసి క్యాచ్ చేస్తున్నారు. అందువల్ల వీళ్ళు బైబిల్లో కనబడుతున్నారు.
అదే చెప్పదలుచు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం ఇక్కడున్నాం. ఇప్పుడు మనకి అటువంటి ఒక ప్లాన్ ఉంది కదా, మనందరిపైన ఒక ప్లాన్ ఉంది కదా. అవును. మనమందరం ఏమనుకుంటున్నాం, దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చాడంటే ఇక్కడ ఇంజనీర్గా చేసి, నేను పెళ్లి చేసుకుని, నేను 2 పిల్లల్ని కని, వారికి ఒక ఇల్లు కట్టించి, వారిని బాగా చదివించి, ఆస్తిని సమకూర్చా. ఒక మంచి స్పిరిచువల్ డాడీయో స్పిరిచువల్ మదరో వెళ్ళేప్పుడు ఏం చెప్పి వెళ్తారు, మా వల్ల సాధ్యమైనంత వరకు ప్రభువులో మిమ్మల్ని పెంచాం, మిమ్మల్ని చదివించాము, మీ తండ్రిగా ఇంత చేశాను, ఏదో నా వల్ల అయినంతవరకు ఇల్లు కట్టించా. ఇవి నిన్ను ఎవరు చేయమని చెప్పారు? పరలోకం చెప్పిందా? చేయొద్దని చెప్పడం లేదు. అది మీ ఇష్టానికి, మీ పిల్లల కోసం మీరు సేఫ్టీగా చేశారు. అయితే మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే, మీ అమ్మాయినో మీ అబ్బాయినో ప్రభువు మీ చేతికి ఇచ్చి హెవెన్లీగా తనపైన ఒక ప్లాన్ మీ మూల్యంగా జరుగుతుంది. ఆ ప్లాన్ని తన దగ్గర రివీల్ చేసి ఎల్లుండాలి. అక్కడ మిస్ అవుతుంది. అక్కడ మిస్ కాదు, అదొచ్చి హెవెన్లీకే వెళ్ళనీకుండా చేస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయి ఇంజనీరో డాక్టరో అయ్యాడు, బాగా సంపాదిస్తున్నాడు, అన్నీ ఉన్నాయి, హెవెన్లీ విషయం లేకుండా ఉన్నాడు, రిలీజియస్గా ఉన్నాడు. మా అబ్బాయి కరెక్ట్గా చర్చికి వెళ్తున్నాడు, ప్రభువులు చక్కగా పెంచాను. ఏం చేస్తున్నారు? టైతంతా ఇస్తున్నాడు. సండే ఆరాధన మార్నింగ్ కరెక్ట్ టైంకి వెళ్తాడు, 8 o'clockకి రిటర్న్ కరెక్ట్గా వచ్చేస్తాడు. తాను ఒకరోజు కూడా సండే మిస్ కాడు. బట్ ఇదంతా ఓకే. మీ అబ్బాయికైనా హెవెన్లీ విషయం ఎక్కడా? మీ అబ్బాయిని డాక్టర్ చేసి అందుకే దేవుడిచ్చాడా? మీ అబ్బాయి తాగడు, సిగరెట్ జోలికి వెళ్ళడు, ఒకే భార్యతో ఉండాడు, మంచిగా చర్చికి వెళ్తాడు, కమ్యూనియన్ తీసుకుంటాడు, దశంభాగాలు కానుకలిస్తాడు, చనిపోయాడు. ఇందుకొరకేనా? అప్పుడు ఇదే క్రైస్ట్ యొక్క మీ యొక్క ఫ్యామిలీ ప్లాన్ అయితే మీరింకా ద్వారం దగ్గరికే రాలా, వెలుపలే నుంచున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ ఏ హెవెన్లీ ప్లాన్. ఇక్కడ నేనొక టెంపరరీ 70 to 80 years టెంపరవరీ. ఇప్పుడు ఒక కార్ని యార్డ్లోకి తీసుకొచ్చి వదులుతున్నారు. ఒక రా మెటీరియల్ సప్లై అవుతుంది. వచ్చిన ఆ మెటీరియల్ అంతా కూడా ఆ యార్డ్లోనే ఒక దగ్గర అలాగే నిలవ ఉంచితే ఏం ప్రయోజనం వస్తుంది? నో యూస్. మార్కెట్కి రావాలి, వెలుపలికి రావాలి. షోరూమ్కి వెళ్ళడానికే ఆ రా మెటీరియల్ ఇక్కడికి వచ్చింది. అవును. ఇది అలా ఇలా రెడీ చేసి ఎలక్ట్రికల్ పని ముగించి అందులోకి సీట్లు వేసి అన్నీ చేసి అది షోరూమ్కి వచ్చి షోరూమ్ నుండి అది అమ్మబడాలి. అవును. అవునా? అవును. ఇప్పుడు నేను రా మెటీరియల్గా ఉండడమే గొప్ప అనుకుంటున్నాను. బెస్ట్ రా మెటీరియల్ అండి, క్రొత్తగా ఉన్నాను. అప్పుడు మీ యొక్క పర్పస్ ఏంటి? అక్కడ డిఫీట్ అవుతుంది. ఇక్కడ చాలామంది స్పిరిచువల్ ఫాదర్స్ ఇక్కడే ఫెయిల్ అవుతున్నాం, స్పిరిచువల్ మదర్స్ ఇక్కడే ఫెయిల్ అవుతున్నాం. వీళ్ళకివ్వబడిన వీళ్ళ దర్శనం వీళ్ళ పిల్లల్లోకి, వీళ్ళ పిల్లల పిల్లల్లోకి అలా ఒకరి వెంబడి ఒకరికి వెళ్ళాలి. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడున్నటువంటి ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క బ్లెస్సింగ్ని చెప్పడం లేదు. న్యూ టెస్టిమెంట్లో అబ్రహాం యొక్క ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు వచ్చినట్టుగా అని ఉంది. అప్పుడు ఆ హెవెన్లీ రెల్మ్ ఏంటన్నది ఓపెన్ అయితేనే గాని దానివైపుగా వెళ్లడం అవుతుంది. సోలమన్ ఒక చోట సెన్స్ చేస్తున్నాడు దీన్ని. సోలమన్ బిగినింగ్ లో సెన్స్ చేస్తున్నాడు. సోలమన్ ఎలాగ చేస్తున్నాడంటే క్యాచ్ చేస్తున్నాడు. సోలమన్ వచ్చి హీస్ ఎ గుడ్ సన్, గుడ్ బిలీవరా అనేది చూడాలి. ఏంటంటే తన తండ్రి యొక్క విషన్ ఆలయం కట్టడం అన్నది ఆలయంగానే తీసుకున్నాడు. తండ్రి ఆలయం కట్టమన్నాడు, కరెక్ట్గా కట్టమన్నాడు, ఈ ప్లాన్ ప్రకారం కట్టమన్నాడు, ఈ స్థలంలో కట్టమన్నాడు, కట్టేద్దాం. ఇలా అడిగినట్లయితే ఒబీడియంట్ సన్ పక్కాగా కట్టాడు, ఫినిష్. తర్వాత సోలమన్, మీ విషయం ఏంటి? ఇది నీ తండ్రికి దేవుడిచ్చింది, నీ దగ్గర నీ తండ్రి ఇచ్చాడు, నీవది కట్టావు. ఇప్పుడు నీ కుమారుడు రెహబాముకు నువ్వేమిస్తున్నావు? అక్కడే సమస్య వస్తుంది. రెహబాముకి ఏమిద్దాము? నేనింతమంది భార్యలను పెళ్లి చేసుకున్నా, సమాధానంగా దేశాన్ని ఉంచుకున్నా. ఇప్పుడు రెహబాముతో ప్రజలు చెప్తున్నారు, నీ తండ్రి మా మీద భయంకరంగా ట్యాక్స్ వేశాడు, నువ్వు అలా చెయ్యొద్దు అంటే సొలొమోను ఏం చేశాడు? భయంకరంగా ట్యాక్స్ వేశాడు. అయితే డేవిడ్ ప్రజల్ని ఎలా చూసుకున్నాడంటే గొర్రెల వలె చూసుకున్నాడు. అవును. ఈ గొర్రెలు ఏం చేశాయి? డిఫరెన్స్ ఉంది చూడండి. అప్పుడు డేవిడ్కైనటువంటి డేవిడిచ్చి వెళ్ళినటువంటి పని చేయడానికి సొలొమోను మంచోడు, అందులో మార్పు లేదు. బట్ డేవిడ్లో ఉన్నటువంటి బహుకాలపు దర్శనం సాల్మన్లోనికి లేదు. ఇప్పుడు సొలొమోన్లోకి వచ్చిందా లేదా అని ఎవరిని న్యాయం తీర్చడం లేదు. నాకు తెలిసినంతవరకు హీబ్రూ 11లో అంతమంది పేరు వచ్చింది, సొలొమోను పేరు రాలేదు. అవునా? సొలొమోను రాసిన 2 బుక్స్ మన దగ్గర ఉన్నాయి. ప్రసంగి ఉంది, పరమగీతం ఉంది. అయితే సొలొమోను పేరు హీబ్రూ 11లో రాల. ఎవరెవరు యొప్తా పేర్లనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సొలొమోను కట్టిన దేవాలయం వెంటనే కూల్చివేయబడింది, కూల్చడమైంది. తర్వాత కొన్ని ఏళ్లలో దానిని కూల్చివేస్తున్నారు. అలాగైతే ఎక్కడో ఒక దగ్గర నేను మిస్ అవుతున్నాను తెలుస్తుంది కదా, హెవెన్లీ ప్లాన్ మిస్ చేస్తున్నాను. అప్పుడు నా ఇల్లు కట్టబడుతుందా లేక కూల్చబడుతుందా? సరే, ఇప్పుడు దావీదుకు సంతానం కలుగు చేస్తానన్నాడుగా. తిరిగి ఇదే దేవుడు చెప్తున్నాడు, పడిపోయిన దావీదు గుడారాన్ని లేవనెత్తి బాగు చేస్తానంటాడు. అప్పుడు ఎక్కడ పడిపోయింది?
ఎక్కడ పడిపోయిందని మనం చూసుకుంటూ వస్తే డేవిడ్ తర్వాత సొలొమోను రెహబాము కాలములు ఒకదాని తర్వాత ఒకటి ఆ విషనే పోయింది. ఆ విషన్ ముగిసిపోతుంది. ఇప్పుడు తిరిగి దేవుడు ఎవరిని లేపి ఆలయాన్ని కడుతున్నాడు? జెరుబ్బాబెలుతో కట్టిస్తున్నాడు. జెరుబ్బాబెలు ఎవరు? యూదా గోత్రం. యూదా గోత్రం అంటే దావీదు యొక్క అదే గోత్రం. సేమ్. ఒక విధంగా దావీదుకు సన్ అతడు, అంటే మనవాళ్ళు వాళ్ళ లీనేజ్లో వస్తున్నాడు. ఏదైతే సొలొమోనుతో విడవబడిందో జెరుబ్బాబెలుతో పట్టుకుంటున్నాడు. ఆయన చెప్పిన మాట ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. ఆయనే వాగ్దానం చేస్తున్నాడు కదా, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సంతానము నీ రాజ్యమని నేటి వరకు ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకును. ఇప్పుడు మనకే తెలియలేదు గాని ఆయన క్లియర్ గా దావీదు యొక్క కింగ్డమ్ వెడుతూనే ఉంటుంది. అందులో క్రైస్ట్ ఎంటర్ అవుతాడు. ఎందుకంటే క్రైస్టే లాస్ట్గా అందులో కింగ్గా ఉంటాడు. అప్పుడు ఆయన తన యొక్క ప్రామిస్లో నమ్మకంగా ఉంటున్నాడు. నేను నా పిల్లలకి నా విషయాన్ని తీసుకెళ్తున్నానా అనేది ఫస్ట్ పాయింట్. దీన్ని ఒక్కొక్కరు మనం యోచించాలి. మీ పిల్లలకి మీరు మీ ఐశ్వర్యాన్ని ఇచ్చి వెళుతున్నారు, మీ తాకతుతో వారిని చదివిస్తున్నారు, మీ వల్లనైనంత మటుకు ఫ్యూచర్కి మీరేం చేయాలో అది చేస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు, ఆహారం పెడుతున్నారు. ఇందులో మీరు ఏది చేసినా ఒకరోజు ఆ బిడ్డ చనిపోతుంది. 70 or 80 వీ హ్యావ్ టు గో, అంతే కదా. అవును. అయితే మీ పిల్లలకి మీరు ఇవ్వాల్సిన స్పిరిచువల్ ఆ విషన్, హెవెన్లీ ప్లాన్ అది మీరు ఇచ్చారంటే అది ఇటర్నల్లోకి తీసుకెళ్తుంది. లేకపోతే బిడ్డ ఇటర్నల్లోకి వెళ్దు కదా. సో ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఇప్పుడు ఇదే విషయాన్ని మరొక యాంగిల్ నుండి మనం చూడాలి. ఏం చూడాలంటే, మరి తండ్రి అయిన అబ్రహాములో ఉన్నటువంటి ఒక విషన్ ఐసక్కి తెలుస్తుంది. దేవుడు ఐసక్తోనూ అది స్పర్శిస్తున్నాడు. ఒక కరువు వస్తుంది. ఐసక్ ఆ దేశం నుండి వెళ్లాలని ఫీల్ చేస్తాడు. అవును. అలాగున్నప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు ఈ ఊరు వదిలి వెళ్లొద్దు, ఇక్కడే ఉండు, నీ తండ్రికి చెప్పిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్తాడు. ఆయన చెప్పే మాటను చూడండి 26లో, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయూ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి. ఆయన రిమైన్ చేస్తున్నాడు. నేనిచ్చిన వాక్కు నేను కీపప్ చేస్తాను, నేనది నెరవేరుస్తాను, బట్ నువ్వు మాత్రం ఇందులో స్టే చెయ్యి, ఇందులో నుంచో. ఈ దేశంలో ఉండని చెప్పడానికి, ఈ దేశ చట్టములో ఉండమని చెప్పడం ఒకటే. మీరు అమెరికాలో ఉంటే అమెరికా చట్టాన్ని పాటిస్తారు, అలా ప్రకారంగా ఉంటారు. అప్పుడు ఈ దేశంలో ఉండమంటే, నేను ఈ దేశంలో మీ తండ్రికి ఏవైతే చెప్పానో, కట్టడా ఆజ్ఞలు ఇచ్చానో అందులో ఉండు, నేను నీకు అన్ని చేస్తానంటాడు. ఇప్పుడు ఆ దేశంలో ఇస్సాకు వాసమై ఉండాడు. అప్పుడు అతను ఏం చేశాడు? ఒబే చేశాడు. అప్పుడు అందరు పిల్లలు అర్థం చేసుకోవలసిన విషయం, ప్రత్యేకంగా విశ్వాసుల పిల్లలు, సేవకుల పిల్లలు, మా తండ్రికి ఒక విషన్ ఉంది, ఆ విషన్ని నెరవేర్చడమే నా ధ్యేయం, అది నా తండ్రిది కాదు. చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు, మీలాగా నేను అవ్వాలా, నాకంటూ ఒకటి లేదా, ఓన్లీ వర్క్ అది మీ ఇష్టం, నాన్ ఇంజనీరు మీరు డాక్టర్ అవ్వండి, నాన్న మీడియాలో ఉండొచ్చు, మీరు బిజినెస్లో ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, అది మీ ఇష్టం, ఓన్లీగా చూడటం లేదు. నేను చెప్పేది మీ తండ్రిలో స్పిరిచువల్ విషన్ ఒకటి ఉండింది, అది బేస్ చేసి కూడా నేను ఉదాహరణకి చెప్తున్నా, మీరేది తప్పుగా తీసుకోవద్దు, మిమ్మల్ని నేను ఉదాహరణకి యూజ్ చేస్తున్నా. మీకు మీడియా అన్నది ఒక పనిగానే ఆరంభమైంది మొదట్లో, బట్ అది మినిస్ట్రీ అయ్యింది. దీని ద్వారా ఒక సమూహాన్ని కలవడం అనేది విషన్, గాడ్స్ ప్లాన్. దానికి తయారు చేస్తున్నాడు, దానికి మిమ్మల్ని రెడీ చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషన్, ఈ ప్లాన్ ఇంకొకరి ద్వారా క్యారీ అవ్వాలి ప్రభు వచ్చేంతవరకు. మీతో ముగిసిపోవడానికి దేవుడు మీకు ఇవ్వలేదు, అవునా? ఇప్పుడు మీరు మిలియన్స్ ని రీచ్ చేశారు. ఇప్పుడు తర్వాత మిలియన్స్ నుండి బిలియన్స్ కి రీచ్ అవ్వడం దేవుని వల్ల సాధ్యం. సో ఆ బిలియన్స్ రీచ్ కావడం మీ తర్వాత జనరేషన్ చేతిలో కూడా ఉండొచ్చు, కంటిన్యూ అవుతుంది. అప్పుడు మీ దగ్గర ఉన్న ఈ విషయాన్ని ఎవరికి వెళ్ళాలి? వెళ్ళాలి. నేను ఈ బిజినెస్ ని తీసి జరుపుతున్నాననే దానికంటే ఈ విషయాన్ని క్యారీ చేస్తున్నాననేది ఇంపార్టెంట్. కరెక్ట్, చెప్పింది కరెక్ట్, 100%. అప్పుడు నేను బిజినెస్ జరిగిస్తున్నానంటే నేనే బిజినెస్ అయినా చేయొచ్చు. అయితే విషయాన్ని క్యారీ చేస్తే దేవుడేం చెప్తున్నాడో అదే చేయగలరు. ఇంకా చెప్పాలంటే ఆయనతో కూడా నడవాలి. అప్పుడే మీకు ఆ విషన్ క్యారీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది ఒక మనిషికైన విషన్ కాదు, క్రైస్ట్లో ఆరంభమై, నేను ఓల్డ్ టెస్టిమెంట్కి వెళ్ళా, క్రైస్ట్లో ఆరంభించి క్రైస్ట్ తిరిగి వచ్చి హెవెన్కి తీసుకెళ్లేంత వరకు అయిన విషన్ ఇది, హెవెన్లీ విషన్. అది మీలో నుండి మీ పిల్లలకి వెళ్ళాలి, మీ పిల్లల నుండి వారి పిల్లల్లోనికి వెళ్ళాలి. ఇది మినిస్ట్రీ కాదు, విషన్. అదే అప్పుడప్పుడు రీసెంట్గా ఒక మీటింగ్లో చెప్పాను, నేనైతే నా కంపెనీని పరలోకానికి తీసుకెళ్లడం లేదు, తీసుకుని వెళ్ళలేను, అయితే కంపెనీ ద్వారా ఆత్మల్ని కొనుక్కోగలను. ఇదే నేను సెన్స్ చేశాను. అవును, ఇదొచ్చి ఇప్పుడు మీరు చెప్పింది రెండు విధాలుగా వినేవారు అర్థం చేసుకోవచ్చు. ఎలాగని అడిగితే, ఇప్పుడు ఈ కంపెనీని బిజినెస్ లాగా చూడొచ్చు.
ఇదే కంపెనీని ఆ విషన్ని నెరవేర్చడానికైనా ఒక మార్గంగా చూడొచ్చు. కరెక్ట్. గాడ్ ఏదైనా ఒక దాంతో చేయాలి కదా. అవును. గొలియాతుకు ఖడ్గము, దావీదుకి రాళ్ళు. అయితే విషయం ఒకటే, వార్. వారేది గెలుపు ఓటమి, ఆ వార్ అవును. కాన్సెప్ట్. అతని చేతిలో ఉన్నది ఖడ్గము, ఇతని చేతిలో ఉన్నది ఆ రాయి. అవునా? సో మీ విషయాన్ని నెరవేర్చడానికి ఇదే మీడియాతో నెరవేర్చడం చేయగలడు. లేకపోతే మీలో ఉన్న విషయాన్ని క్యారీ చేయడానికి మరొక దానితో కూడా చేయొచ్చు. కరెక్ట్. కరెక్ట్. అవునా? అవును. ఒక పాస్టర్ యొక్క కొడుకు ఆ విషయాన్ని క్యారీ చేసి ఈవాంజలిస్ట్ గా ఉండి అది కొనసాగించవచ్చు. అవును, అది గాడ్స్ ప్లాన్. గాడ్స్ ప్లాన్. పాస్టర్ గాను చేయొచ్చు. ఏది దేవుడిచ్చాడో ఆ విషయనే ఇంపార్టెంట్. ఆ రూటు దేవుడు చెప్పేదిగా ఉంటుంది. ఈరోజు ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఎక్కడొస్తుంది? నాకివ్వబడినటువంటి విషయాన్ని విషన్గా చూడకుండా నా తండ్రికైనా ఒక బిజినెస్సో ఆర్గనైజేషనో లేక నా తండ్రి ఆరంభించిన ఒక పరిచర్యగా చూస్తున్నా. కంటిన్యూగా అది మెయింటైన్ చేయాలనుకుంటున్నా. మెయింటైన్ చేసి తిరిగి నేను నా సంతతి వారు అది కాపాడాలనుకుంటున్నా. తండ్రి తర్వాత నేను, నా తర్వాత నా బిడ్డ, తర్వాత మనవడు. ఇది మా రాజ్యము, మేముంచుకున్నాం. ఇది ఇలా కాదు. ఇది ఇలాగా ఉంచి మీ తండ్రి ఒక కాన్సెప్ట్ చేశాడు. ఏది చేశాడంటే ఒక విషయాన్ని క్యారీ చేశాడు. ఇప్పుడు మీరు ఆ విషయాన్ని క్యారీ చేయాలి. అదే అందరూ ఆ స్పిరిచువలైజ్తో ఉండాలి. ఇప్పుడు చూడండి, అబ్రహాం ఏం బిజినెస్ చేశాడో తెలీదు. ఆయన అక్కడున్న ప్రజలలో ధనవంతుడై ఉండాడు. అయితే ఐసాక్ వచ్చి వ్యవసాయిగా ఉండాడు. రాసుంది, అది ఉంది, నమోదైంది. అయితే జాకబు గొర్రెలు కాసేవాడిగా ఉండాడు. అది ఉంది, అది రాయబడి ఉంది. అయితే జోసఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండాడు. కరెక్ట్, అది ఉంది. అయితే విషన్ ఒకటి, క్రైస్ట్ని తేవడం అన్నది వారి యొక్క లీనేజ్. అవునా? కరెక్ట్. అబ్రహాం నుండి ఐసక్ వచ్చింది, ఐసక్ నుండి జాకబ్కి వెళ్ళింది, జాకబ్ నుండి జోసఫ్కి వెళ్తుంది. అయితే వీళ్ళందరూ వెవ్వేరు వృత్తులు చేసిన వారు, అయితే ఒక విషయంతో ఉన్నవారు. ఇటువంటి మైండ్ స్పిరిచువాలిటీలోకి రావాలి. నా తర్వాత ఇది భద్రంగా చూసుకో, ఇది వదిలేయద్దు అంటే అని మీరు తీసుకోవలసింది విషయనే గాని మీ దగ్గరున్న టూల్ కాదు. కరెక్ట్. ఈ టూల్ భద్రంగా ఉంచుకోవాలంటే విషన్ పోయి టూల్ని చూస్తూ ఉంటా. అదే నేను ఎప్పుడూ చెప్తాను మోసెస్కి, జాషువాకి. అది ఈ లైన్ చూడండి ఎలా ఉంది అని. మీరు కరెక్ట్ చేయండి. జాషువా అంటే మీరు చెప్పినట్టు ఒక లెవెల్కి వస్తాడు, తర్వాత మోసెస్ వెళ్ళిపోతాడు. అయితే చివరి వరకు మోసెస్ ప్రామిస్ ల్యాండ్కి వెళ్లాలని ఆశిస్తున్నాడు. కరెక్టే కదా? చివరిగా దేవుడు ఒక దగ్గర చెప్తున్నాడు, ఇతనిపై చేతులుంచు, జాషువాపై చేతులుంచు అని. ఇతడే తీసుకుని వెళ్తాడు అని చెప్తున్నాడు. మరి మోసెస్ కూడా చేతులుంచుతున్నాడు. ఇప్పుడు నేను రీసెర్చ్ చేసి చూసినప్పుడు జాషువాకున్న సక్సెస్ ఏంటి? మోసెస్ చెప్పింది ఇతను వింటున్నాడు, మోషే చెప్పింది ఇతడు చేస్తాడు. అప్పుడు మోసెస్ వద్ద ఆ రాడ్ ఉంది. ఆ రాడ్ దాన్ని చేత్తో పట్టుకుంటే పాముగా మారుతుంది, రాడ్తో సీ రెండుగా మారుతుంది. అప్పుడు జాషువాని చూస్తే మోసెస్ యొక్క రాడ్ని చూడలేదు, మోసెస్ యొక్క గాడ్ని చూశాడు. ఎంత గొప్ప రిలేషన్! సహజంగానే మీరు టూల్స్ అన్నారు కదా, ఆ దాని గురించి చెప్తున్నా. ఆ రాడ్ని దేవుడు చూపమంటున్నాడు, సీ పాయలవుతుంది. అయితే జాషువా స్పష్టంగా ఉన్నాడు, ఆ రాడ్డు పైన అతని కన్నే పడలేదు. హీ ఆల్వేస్ లుక్డ్ ఎట్ గాడ్ ఆఫ్ మోసెస్. సో ఈ టూల్స్లో మనం చెయ్యి పెట్టామంటే ఎక్కడో తప్పు చేయడానికి ఆస్కారం ఉంది. నేను చెప్పింది అద్భుతమైన పాయింట్, సూపర్ అయిన పాయింట్. ఇప్పుడు గమనించండి, మీరు చెప్పింది సూపర్గా ఉంది. ఇప్పుడు మోసెస్ నుండి జాషువాకు వచ్చింది రాడ్ కాదు, అథారిటీ. అవునా? స్పిరిచువల్ అథారిటీ. ఆయన దగ్గర రాడ్లో ఉన్న అథారిటీ ఈయన దగ్గర స్వాడ్లో ఉంది. ఈయన యుద్ధమే కదా చేస్తున్నాడు. కరెక్ట్. అవునా? రాడో స్వాడో గాడే ముఖ్యం, ఆ అథారిటీ. అవునా? ఈయన వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, స్వాడ్తో చేస్తున్నాడు. ఈయన రాడ్, ఈయన యుద్ధమే చేయాల, రాడ్డే చేతిలో పట్టుకున్నాడు. ఇప్పుడు ఈయనలో నుండి ఈ విషన్ క్యారీ అవుతుంది కదా, టూల్ క్యారీ కాలేదు. అవునా? స్పిరిచువల్ క్యాచ్ చేశాడు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ యొక్క విషన్ వీళ్ళకి అర్థమైతే ఈ ప్రోగ్రాం సక్సెస్. ఒక్కొక్కరు తమ పిల్లల్ని తమ ఆశతో భూమిలో ఇలా చేయాలనుకుంటున్నారే గాని హెవెన్ వారిపైన ఏ ప్లాన్ ఉంచింది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ అబ్బాయి, ఒక ఉదాహరణకు చెప్తున్నా అందరికీ కూడా, మీ అబ్బాయి ప్రీచర్ కావాలి, గాడ్ నిర్ణయించాడు ఇవాంజలిస్ట్ కావాలి. మీరు డాక్టర్, మీరనుకుంటున్నారు నాలాగనే అబ్బాయి డాక్టర్ అయితే మంచిది, కొంచెం సేఫ్, అది మంచిగా రాణించబడచ్చు, క్యారియర్ బాగుంటుంది, నేను డాక్టర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకుని నేను ఇలాగున్నాను, సేఫెస్ట్ జాబు, దాని వెనుక ఇన్కమ్ ట్యాక్స్ మిగతా విషయాలని కూడా ఉన్నాయి, అన్నీ ఓకే, ప్లాన్. ఇప్పుడు మీ అబ్బాయి చెప్తున్నాడు, నానా దేవుడు నన్ను ప్రీచర్గా చేయాలి అన్నది మీకు చెప్పలా, తనకి ఆ విషయం అన్నది ఉంది, దేవుడు ఉంచాడు, తనకు కూడా తెలియలేదు. ఇప్పుడు దేవుడు BA హిస్టరీ చేయించాలి లేక BA ఇంగ్లీష్ చేయాలంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరేమంటారు? ఏంటిది? BA ఇంగ్లీష్కి ఏముందిరా,
లేదు నానా, దేవుడు నాకేదో చెప్తున్నాడు, నన్ను ప్రీచర్ కమ్మంటున్నాడు. డాక్టర్ ముగించు, ముగించెళ్ళు. ఏం డాక్టర్ అయితే నువ్వు ప్రీచర్ కాలేవా? తను ఆ బిఏ ఇంగ్లీష్ ముగించి అందులో నుండి ఒక కార్యము, అందులో నుండి నేను చెప్పేది ఒక ఉదాహరణ, అందులో నుండి వరల్డ్గా తీసుకెళ్ళడానికి, లోకమంతటికి తీసుకెళ్ళడానికి దేవుని ప్లాన్ అయ్యింది. ఈయన ఆ డాక్టర్ పట్టములోనే ఉంటాడు. అది సేఫ్. అది ఎందుకు సేఫ్ అని చెప్పండి అని అంటే, రేపేదన్నా అయితే వృత్తి కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఈయన అక్కడి నుండి వచ్చేస్తాడనే మైండ్లోనే కదా ఉన్నాడు. ఇదే ఈరోజు మన మైండ్ కరప్ట్ అయ్యి ఉందంటున్నా. విషయాన్ని జరిగించకుండా ఈ వరల్డ్ ఏం చేస్తుందంటే, మీ బిడ్డను మీ అబ్బాయి చదవనక్కర్లేదు, నేను అటువైపు వెళ్ళట్లా, తన విషయానికి బిఏ ఇంగ్లీష్ అవసరమైంది, గాడుంచిన విషయానికి బిఏ ఇంగ్లీష్ అవసరమైంది అనుకోండి, మీరు అతన్ని డాక్టర్ చేసి దానికేం చేస్తారంటే, నువ్వు సేవకే కదా వెళ్తావు, సో డాక్టర్ చేసి వెళ్ళు, క్వాలిఫికేషన్ బాగుంది, నువ్వు మిషనరీ డాక్టర్ కావచ్చే. అతను డాక్టరే కాదు, గాడ్స్ ప్లాన్లో అతను డాక్టరే కాదు, అతను వేరొకటి. ఇప్పుడు అతన్ని తిరిగి అవసరం లేని బర్డన్ని తనపైన ఎక్కిస్తున్నాడు. ఎందుకంటే ఒక ఉదాహరణకు చెప్తాను, దేవుడు అతన్ని ఉపయోగిస్తాడు. అతను డాక్టర్ కాదు, అతను అన్ని వదిలి పౌలులాగా వెళ్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఎక్కించిన భారాన్ని దించాలి కదా. లాభమైనవన్నీ నష్టంగా ఎంచానే, నేనేమంటున్నాను, వాటిని ఎక్కించదు అంటున్నా. వాటిని ఎక్కించద్దు, తనకైన భారం ఏదో దేవుడు ఎక్కించని, ఆయన ద్వారా మాట్లాడిని. ఈ విధంగా నేను చెప్పేవన్నీ ఎగ్జాంపుల్సే. ఈ విధంగా ఒక్కొక్కరి మీదను దేవుని విషన్ ఉంది. ఆ విషన్ ఏదంటే, జనరేషన్గా మరి క్రైస్ట్ జనరేషన్, ఓల్డ్ జనరేషన్ చెప్పలేదు. మీ తాత దగ్గర నుండి కాదు, రక్షణ పొందని వాడిగా ఉండొచ్చు, దేవుని ఎరగని వాడిగా ఉండొచ్చు, మీ నాన్నకు దేవుని గురించే తెలీదు. సో నేను ఆ విషయనే మాట్లాడలా. నేను చెప్పేది హెవెన్లీ విషన్ క్రైస్ట్ నుండి వచ్చేది. కరెక్ట్. క్రైస్ట్ నుండి ఆయనే మన తండ్రి, ఆయన నుండి మనకు వస్తుంది. ఇక్కడి నుండి మరొకరి దగ్గరికి వెళ్ళాలి. అది ఇంకొకరు అయి ఉండొచ్చు, మీ అబ్బాయి కాకపోవచ్చు, ఎవరో ఒకరు. ఈ లీనేజ్ని పట్టుకుని మీరు వెళ్ళాలి. అదే మిమ్మల్ని తీసుకెళ్లి పరలోకానికి చేరుస్తుంది. లేదంటే మీ ఇల్లు కట్టబడదు. దావీదు ఇల్లు కట్టబడింది ఎవరి వల్ల అని చూడండి, క్రైస్ట్ వల్ల. ఆయనే కడుతున్నాడు. ఇప్పుడు ఎవరి వల్ల కట్టబడుతుంది? క్రైస్ట్ యొక్క జనరేషన్ మన వల్ల కట్టబడుతుంది. అప్పుడు ఈ ఇల్లు అన్నది ఏది అర్థం చేసుకోవాలంటే, ఇది కాదు గాడ్స్ విషన్, అదే చెప్పబడుతుంది. చివరిగా ఈ కార్యక్రమం ముగియబోతుంది 30 సెకండ్లలో. 2 కార్యక్రమాలు అది చూసాం, ఈ కార్యక్రమం చూసాం. దేవుడు మన కోసం ఇల్లు కడుతున్నాడన్నది స్పష్టంగా అర్థం చేసుకున్నాం. దేవుడి మీద ఇంత ప్రేమగా ఎందుకున్నాడన్నది అర్థం చేసుకున్నాం. డేవిడ్ చేసిన పార్ట్కి, ఆ దేవుడి యొక్క పార్ట్కి అతడు తన పిల్లలకి చేసే ఒక పార్ట్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇది నాకు మాత్రమే కాదు, నా తరువాతి సంతతికి కూడా స్పష్టంగా అర్థం కావడానికి చెప్తున్నాను. చివరిగా 30 సెకండ్స్లో ఈ 2 ఎపిసోడ్స్ని సమరైజ్ చేసి చెప్తే ఎలా ముగించగలం? స్పిరిచువల్గా మీకు పెద్ద బిల్డప్ ఉంది. బిల్డ్ చేయడం ఒక్కొక్కరికి ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీబడి. వారికి ఉంది, వీరికుందని కాదు, మీకుంది. అదే అది 2 పార్ట్లు. ఒకటి మీ దగ్గర ఉంది, ఇంకోటి పిల్లల దగ్గర ఉంది. మీరు చేసి అది మీ పిల్లలకి ఇవ్వాలి, అది కొనసాగించాలని చెప్పాలి. అబ్రహాము తన పిల్లలకు ఆజ్ఞాపించాడు. పిల్లలకి మన దగ్గరకు వచ్చినది తండ్రి యొద్ద నుండి వచ్చిన విషయం, అది క్యారీ ఆన్ చేసి నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళాలి. ఇద్దరు కూడా చేరి అర్థం చేసుకుంటే దేవుడు చెప్పినటువంటి ఇల్లు కట్టబడుతుంది. షారా దగ్గర ఉన్నటువంటి ఆ విషన్ రెబ్కా దగ్గర ఉండాలి. షారా గుడారంలోనికే రెబ్కా వెళ్ళిపోయింది. సో ఇద్దరు అర్థం చేసుకున్నారంటే గాడ్స్ ఇల్లు కట్టబడుతుంది. ఇదే బేసిక్. ఇది క్యాచ్ చేస్తే స్పిరిచువల్ లైఫ్ వేరేలా ఉంటుంది, ఎదురు చూడడం వేరేలా ఉంటుంది, మన ప్రార్థన వేరేలా మారుతుంది. సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మరో ముఖ్యమైన అంశంతో కలుద్దాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు సంతోషం. వందనాలు.